ఒకటే గుర్తుపెట్టుకో, నా సెలవు లేకుండా, నా అనుమతి లేకుండా నీకు ఏవి రాలేదు, రావు, సంభవించవు. వచ్చినాయంటే నా అనుమతి ఉంది. అది ఎరిగి నువ్వు నాకెళ్ళే చూస్తూ ముందుకు సాగు. అనుమతించిన నేను, చుట్టూ ఉంచిన నేనే జోక్యం చేసుకొని తీసేస్తా. నువ్వు తిప్పలు పడొద్దు. నువ్వేదో వాటిని వదిలించుకోవడానికి నువ్వు ట్రై చేయొద్దు. అవి వదిలిపోవు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే తొలగిస్తావు. ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే ఒక్కటే డైలాగ్, వాళ్ళని తీసేయి, వీళ్ళని తీసేయి, ఆ శోధన తీసేయి, ఈ కష్టం తీసేయి కాదు. నీ డైలాగ్ ఒకటి ఉండాలి. దేవునికి వెళ్ళి తిరిగి ఏముండాలో చెప్పు. ఏముండాలి నీ డైలాగ్? ఒక్కటే, సమయము రాలేదా ప్రభు? అది నువ్వు అడగాల్సింది అదే. ఎంతవరకు నాయనా? సమయము రాలేదా? ఆయన మౌనంగా ఉంటాడు. వచ్చింది అనుకో, స్పందిస్తాడు. వచ్చింది, విడుదల సమీపించింది. ప్రతిదీ కూడా ఆయన ఏది చేసినా ఒక టైం ప్రకారం చేస్తాడు. అదే మన దేవుని స్పెషల్. గట్టిగా మనకేదన్నా ఇవ్వాలన్నా టైంలోనే, తన్నాలన్నా టైంలోనే తంతాడు. టైంకి ముందు కానీ టైం తర్వాత కానీ తన్నాడు. పక్కాగా టైంలో తంతాడు. మనకేదన్నా ఇవ్వాలన్నా కూడా టైంలోనే ఇస్తాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే నిర్ణయ కాలము. నిర్ణయ కాలము. మా ఇంట్లో ఈ వ్యక్తులు మారలేదు అని నువ్వు దేవుని ముందు మోకాళ్ళని మొత్తుకుంటూ ఉంటావు. సరే, బాగా ఈరోజు ఏడిసి బాగా ఎగిరెగిరి ప్రార్థన చేసావని రేపొద్దునే మారడం. నువ్వు ఏడు, మొత్తుకో, గందరగోళం అయిపో, దేవుడు చూస్తూ ఉంటాడు సైలెంట్గా. దానికి సమయం సిద్ధం చేశాలే అమ్మా. ఎప్పటి నుంచో నేను కథ నడుపుతున్నాను. క్లైమాక్స్కి వచ్చి ఆ వికెట్ పడేటప్పుడు కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయరా అంటే నువ్వేమో ఆగలేవు. ఇంకెప్పుడు నాయన ఈ దుర్మార్గుడు ఎప్పుడు మారుతాడు ప్రభు? ఈ సైకోడు ఎప్పుడు మారుతాడు నాయన? సాగు కొడుతున్నాడు తండ్రి. నీ భర్త కోసమో, కొడుకు కోసమో, లేకపోతే కూతురు నింసబెట్టి అల్లుడి కోసం చేస్తావు తల్లి నువ్వు ప్రార్థన, లేదా కూతురు కోసం. నువ్వు అడిగిన విజ్ఞాపనలన్నీ విజ్ఞాపన చేసి నువ్వు మర్చిపోతావు. ఆన్సర్ రాక స్టార్టింగ్లో ఎగిరెగిరి చేస్తావు, కొద్ది రోజుల తర్వాత ఇక వదిలేస్తావు. దాన్ని చేసినా ఏం రావట్లే, అది దేవుడి చిత్తం చేయగలిగింది, వదిలేస్తావు.